ఈ శరణ్య పని వాళ్ళ ముందు నన్ను తల దించుకునేలా చేస్తుంది. నాకు ఇంట్లో గౌరవ మర్యాదలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ప్రీతి, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు మాట్లాడేదేది తప్పు కాదమ్మా. కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోమ్మా. శరణ్య నీ మీద గౌరవం మర్యాద లేకుండా ఏమిలా చేయలేదు. లేదత్తయ్య గారు, ఒక్కసారంటే ఓకే. ఇలా పదే పదే ఈ పని మనిషికి శరణ్య ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో నాకు తెలియడం లేదు. ప్రీతి, ఏంటి నువ్వు గొడవ చేయకుండా కాసేపు ఆగు. నాది గొడవ? మీరు కూడా నన్నే అంటున్నారా? ఆనంద, ఏంటిదంతా? ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందనని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు ఈ శరణ్య ఎలా చేస్తోంది? ఏమండి, నాకు మీ పద్ధతి కూడా ఏమీ నచ్చట్లేదు. షట్ అప్. ఎందుకంత చించుకుంటున్నావు అసలు? ఛా, అనన్య, బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? రోహిత్ బాబు గారు, నేనేం తప్పు చేశానండి? అసలు మేడం గారి చూసుకోకుండా నీళ్ల మీద కాలేసి జారిపోయి పడిపోయారు. నర్మయ్, నిన్నిక్కడ కాదు, రా బయటికి పద. ఆగండి రోహిత్ బాబు. దీని చెయ్యి ఈయన పట్టుకున్నాడేంటి? మై గాడ్. అత్తయ్య గారు, ఏంటండి ఈయన? పని మనిషిని ఏదో సొంత పెళ్ళంలాగా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అత్తయ్య గారు? అమ్మా ప్రీతి, నువ్వేం కంగారు పడకమ్మా. గొడవని సర్దుబాటు చేయడానికే బయటకు తీసుకెళ్తున్నాడేమోనమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక పని దానికి ఇంత సీన్ ఇవ్వటం ఏంటత్తయ్య గారు? పనిలోంచి తీసేసి బయటకు నెట్టేస్తే సరిపోయేదానికి సర్దుబాటు చేయడానికి ఇలా బయటకు తీసుకెళ్లాలా? ఇదేదో తేడాగా ఉంది అత్తయ్య గారు. ఎక్కడో ఏదో నాకు తెలియని రహస్యం ఈ ఇంట్లో దాగుందనిపిస్తుంది. సంథింగ్ రాంగ్ గా ఉంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది. అది నాకు తెలియాలి. తెలుసుకుంటాను. భగవంతుడా, ఏంటి పరీక్ష?